హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎన్నో డేస్ నుంచి ఎదురు చూస్తున్న యాన్యువల్ డే వచ్చేసింది అనమాట. సో స్మార్టీ వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో ఈరోజు మనం ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము. సో ఇంట్లో తనని రెడీ చేయడం దగ్గర నుంచి ఫంక్షన్ ఎలా జరిగింది అంటే అన్ని ప్రోగ్రామ్స్ అయితే నేను ఇందులో యాడ్ చేయట్లేదు, జస్ట్ స్మార్టీ పర్ఫార్మెన్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండింగ్ వరకు చూడండి. యాన్యువల్ డే ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే. సో ముందే చెప్తున్నా, కంప్లీట్గా అయితే నేను షూట్ చేయలేదు, జస్ట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేసిన అనమాట. సో ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్ అయితే పెట్టేసిన స్కూల్ కోసం. ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ శారీ ఐరన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇట్లా శారీ మనం ముందే ఐరన్ చేసి పెట్టేసుకుంటే కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, అండ్ అది కదలకుండా ఉంటాయి అనమాట. మనం పెట్టిన ప్లీట్స్ అనేది ఎట్లా అయితే సెట్ చేసామో అట్లానే ఉంటుంది. డే మొత్తం కూడా క్యారీ చేసినా కూడా మనం కట్టిన శారీ చెక్కు చెదరకుండా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను శారీ కట్టడానికి ముందు మంచిగా ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసి ఐరన్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి అస్సామీ శారీ అనమాట. నార్మల్గా అస్సామీ శారీ మనం కట్టుకునే రెగ్యులర్ శారీస్ లాగా ఉండవు అనమాట. వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 2 పీసెస్ లాగా ఇస్తారు. ఒకటి స్కర్ట్ కింద మనమే యాడ్ చేసుకోవాలి, ఒకటి చున్నీలాగా వేసుకోవాలన్నమాట. సో కట్టిన వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను ఇందాక ఐరన్ చేసిన కదా, ఆ శారీ కోసము అమెజాన్ నుంచి ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇది 345 రూపీస్. ఫుల్ స్లీవ్స్తో ఉంటుంది అనమాట. కంప్లీట్ అస్సామీ లుక్ అయితే వస్తుంది ఈ బ్లౌజ్ వేసిన తర్వాత. వాళ్ళు ఎక్కువ ఫుల్ స్లీవ్స్ యూజ్ చేస్తారనమాట. సో ఈ బ్లౌజ్ పైన ఏంటంటే చిన్న చిన్న షైనింగ్ బూటీస్ లాగా వచ్చాయన్నమాట. మంచిగా కనిపిస్తుంది అండ్ నైట్లో కూడా బాగా షైన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రిన్సెస్ కట్తో వచ్చిందనమాట. ఎట్లాంటి బటన్స్ కానీ జిప్ కానీ ఏవి లేవు. జస్ట్ మనం టీషర్ట్ ఎలా వేసుకుంటామో అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇంకేంటంటే క్లాత్ అనేది మంచి స్ట్రెచబుల్గా ఉందన్నమాట. ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. కాకపోతే మన సైజెస్ తీసుకుంటే బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హెయిర్ స్టైల్ కోసము డోనట్ బన్స్ ఉంటాయి కదా, డోనట్స్ ఉంటాయి కదా, హెయిర్ డోనట్. సో అది నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఇవి మనకి బ్యాంగిల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరికిపోతాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. కాకపోతే మనకి ఇంట్లోనే చేయడానికి వచ్చిన తర్వాత కొనడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లో వేస్ట్గా పడున్న సాక్స్తో ఇక్కడ నేనైతే డిఐవై చేస్తున్నాను అనమాట. దీనికోసం 2 సాక్స్ యూజ్ అవుతాయి. బ్లాక్ సాక్స్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట, హెయిర్ కలర్లో మిక్స్ అయిపోతుంది. సో నా దగ్గర బ్లాక్ కలర్ సాక్స్ లేవు, వైట్ కలర్ సాక్సే ఉన్నాయి. పిల్లలు అవే యూజ్ చేస్తారు కాబట్టి అదే సాక్స్తో నేను ఇక్కడ డిఐవై అయితే చేస్తున్నా. సో హెయిర్ డోనట్ అనేది మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చేసేటప్పుడు టైట్గా రోల్ చేస్తూ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసినా కూడా డోనట్ షేప్ అవుట్ అయిపోతుంది అండ్ గట్టిగా ఉండదు అనమాట. సో ఈ డోనట్ని యూజ్ చేస్తూ నేను హెయిర్ స్టైల్ ఎలా వేస్తాను అని చెప్పేసి చూపిస్తున్నాను, చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సో డోనట్ హెయిర్ స్టైల్ లాంగ్ హెయిర్ వాళ్ళకి కానీ షార్ట్ హెయిర్ వాళ్ళకి, హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ హెయిర్ స్టైల్ మనం ఈ డోనట్ యూజ్ చేసి చేయడం వల్ల ఏంటి అంటే థిన్గా ఉన్న హెయిర్ కూడా థిక్గా ఉన్నట్టుగా, బౌన్సీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈ డోనట్ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి బన్స్ వేస్తే ఎక్కువసేపు ఆగదు. సో అలాంటి వాళ్ళు ఈ డోనట్స్ యూజ్ చేస్తూ బన్స్ వేసుకుంటే కనుక ఎక్కువసేపు మంచిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి చూపిస్తున్నా. ఫ్రంట్లో వచ్చేసి పఫ్ పెట్టేసిన. మనం ఫ్రంట్ సైడ్ ఏ హెయిర్ స్టైల్ కావాలంటే కూడా అది సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే పఫ్ వేసిన తర్వాత ఆ హెయిర్ అంతా కూడా కొంచెం పైకి తీసేసి హై పోనీటైల్ లాగా వేస్తున్నా అనమాట. పోనీటైల్ కూడా కొంచెం గట్టిగా రబ్బర్ బ్యాండ్ టైట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. నార్మల్గా పెడితే లాంగ్ హెయిర్ ఉండి థిక్గా ఉంటాయి, సిల్కీగా ఉంటే హెయిర్ అనేది పోనీటైల్ కూడా తొందరగా పడిపోతుంది అనమాట. అట్లనే స్టాండర్డ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి పోనీటైల్ మెయిన్ బేస్ కాబట్టి చాలా టైట్గా ఉండేలాగా పోనీటైల్ అనేది వేసుకోవాలి. తర్వాత డోనట్, నేను తయారు చేసిన డోనట్ ఏదైతుందో అది రబ్బర్ బ్యాండ్కి ఫిక్స్ చేసేసి ఈ హెయిర్ అంతా కూడా ఉల్టా ఈ విధంగా పరిచేస్తున్నా ఆ క్లాత్ చుట్టూ, ఆ డోనట్ చుట్టూ. ఎందుకంటే మనం వైట్ కలర్ డోనట్ తీసుకున్నాం కదా, అదంతా కూడా కవర్ కావాలి
వైట్ కలర్లో ఎక్కడ కనిపించొద్దు అని చెప్పేసి ఇట్లా కవర్ చేసేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఒకవేళ బ్లాక్ కలర్ డోనట్ తీసుకున్నా కూడా మనం హెయిర్ని ఇలాగే కవర్ చేసుకోవాలి. ఎందుకంటే అదంతా కూడా రియల్ హెయిర్తోనే మనము ఆ డోనట్ వేసామా అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి. సో మీకు ఇక్కడ బన్ అంతా కూడా కరెక్ట్ ఆ డోనట్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోనే కనిపిస్తుంది. సో మిగతా హెయిర్ ఏదైతే ఉందో అది 2 పార్టీషన్స్ లాగా వెనక్కి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక్కొక్క పార్టీషన్స్ని దాని ఆపోజిట్ డైరెక్షన్లో రోల్ చేసుకుంటూ ఆ బన్ చుట్టూగా సెట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ బన్ చుట్టూ కూడా ఈ విధంగా రోల్ చేసి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ యూ పిన్స్ కానీ బాబీ పిన్స్ కానీ పెట్టి సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. బాబీ పిన్స్ యూజ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మనం ఏ డోనట్ అయితే యూజ్ చేసామో ఆ డోనట్ వరకు కూడా మనం పెట్టే పిన్ ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే జుట్టు నుంచి పిన్స్ ఊడిపోకుండా హెయిర్ లూజ్ అయ్యి హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అనమాట. మామూలుగా ఈ యూ పిన్స్ అంత స్టిక్కీగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. యూ పిన్స్ కంటే కూడా బాబీ పిన్స్ యూజ్ చేస్తే ఎక్కువసేపు హెయిర్ అనేది కదలకుండా జుట్టు ఊడిపోకుండా గట్టిగా మనం ఎట్లా అయితే వేసినామో ఆ డే మొత్తం ఉంచినా కూడా డే అంతా కూడా అంతే టైట్గా ఉంటుంది అనమాట. లూజ్ అవ్వకుండా ఊడిపోకుండా ఉంటుంది. యూ పిన్స్ కంటే కూడా బాబీ పిన్స్ యూజ్ చేస్తే కొంచెం బాగుంటుంది అని నా ఒపీనియన్. నేను వేశాను కాబట్టి నాకు తెలిసింది. సో యూ పిన్స్ కూడా పెట్టాను అక్కడక్కడ మిడిల్లో అట్లా సెక్యూర్ చేసిన అనమాట. కానీ బాబీ పిన్స్ అయితే కొంచెం టైట్గా ఉంటాయి కాబట్టి హెయిర్కి డోనట్కి మంచిగా ఫిక్స్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ పెడుతున్నా. ఫ్లవర్స్ మన ఇష్టం అండి, ఏవి ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న మల్లెపూలు ఒకటి పెట్టేసిన. అండ్ స్కూల్లో రోజ్ ఫ్లవర్ ఇచ్చారు రెడ్ కలర్ది, అదొకటి పెట్టిన. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చేసి పిల్లలవి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో వీళ్ళవి చిన్నప్పుడు హెయిర్ బ్యాండ్స్ ఉండే అనమాట. సో ఆ హెయిర్ బ్యాండ్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు అని చెప్పేసి దాని ఫ్లవర్ తీసేసి దానికి ఒక పిన్ పెట్టేసి ఇట్లా హెయిర్కి సెట్ చేసిన అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లాగా చాలా బాగుంది. సో ఇంకా కంప్లీట్గా రెడీ అయిన తర్వాత స్కూల్కి అయితే బయలుదేరిపోయాము. సో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో టైం వచ్చేసి 3 అయింది. ఇంకా పేరెంట్స్ అప్పుడప్పుడే వస్తున్నారనమాట. 4 o'clock వరకు ఉండమన్నారు పేరెంట్స్ని కూడా. 5కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఎర్లీగా వెళ్తే ఏంటంటే మనకి ప్లేస్ దొరుకుతుంది, ముందు కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం తొందరగా అయితే వచ్చిన. అండ్ నాకు ఇంకో పని కూడా ఉండింది అనమాట, అదేంటో కూడా చెప్పేస్తాను. నేత్రి నేత్రి ఇంకా వీళ్ళందరికీ కూడా నేనే శారీస్ కట్టించిన అనమాట. వాళ్ళ ఇళ్ళలో ట్రై చేసుకున్నారు అండ్ కట్టుకొని వచ్చారు కూడా. అసలు ఎవరు కూడా పర్ఫెక్ట్గా కట్టలేదన్నమాట. సో ఇంకా స్మార్ట్ ఇది చూసిన తర్వాత తనది పర్ఫెక్ట్గా ఉంది, వీళ్ళందరికీ కూడా కట్టియండి అని చెప్పేసి కొంతమంది పర్సనల్గా పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. సో సరే అని చెప్పేసి వీళ్ళందరికీ కూడా శారీస్ కట్టించేసరికి ఈవినింగ్ 5 అయింది అనమాట. Parents and students for gracing this occasion with their presence. This function is a much awaited event for all of us. Dear parents, you will witness on stage the CCE pattern of massive student and teacher efforts. So sit back and cheer our students with your generous applause. A warm and pleasant evening to all. Our guests for today have arrived. Our chief guest of the day is Mr. Sharat Chandra Pawar, IPS Deputy Commissioner of Police, Central Zone, Hyderabad. Our guest of honors are Reverend Father Bala Shobreddy, Vicar General of Archdiocese, Hyderabad, and Dr. Anjali Desai, HR Professional. The presence of our dignitaries marking the auspicious beginning of our proceedings today. Thank
Thank you, sir and madam, for sparing your precious time for us. Lighting the lamp of wisdom and knowledge is a symbolic moment that signifies the dispelling of darkness and igniting of thought and enlightenment. With the highest regard and honor, may I invite our dignitaries, Mr. Sharat Chandra Pawar, IPS Deputy Commissioner of Police, Central Zone, Hyderabad, Reverend Father Balashav Reddy, Vicar General of Archdiocese, Hyderabad, and Dr. Anjali Desai, HR Professional, along with the correspondent, Sister Anna Mary